తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ ఏరియా హాస్పిటల్ నందు ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 7 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నర్సీపట్నం డివిజన్లో 7 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ఉన్నాయని, వాటి ద్వారా ప్రసవమైన తల్లులను ఇంటికి క్షేమంగా చేర్చేవారని, మరల కొత్తగా 7 కొత్త వాహనాలు రావడం జరిగిందని ఆయన తెలిపారు. 102 అనే టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరిగిందని, ఈ నంబర్కి గర్భిణీ స్త్రీలు ఫోన్ చేసినట్లయితే వెంటనే వాహనాల ద్వారా ఆసుపత్రికి చేర్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి, హాస్పిటల్ సూపరింటెండెంట్ సుధాకర్, టౌన్ సీఐ గఫూర్, రూరల్ సీఐ రేవతమ్మ, నర్సీపట్నం ఆర్డీఓ రమణ, నర్సీపట్నం మున్సిపాలిటీ కమిషనర్ సురేంద్ర తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నర్సీపట్నానికి మరొక శుభవార్త ఏంటంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పి పెట్టడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏంటంటే, ఎవరైనా విలేజ్ల్లో డెలివరీ టైంలో ఇబ్బంది పడితే వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకురావడం కోసం చెప్పి అప్పుడు ఆ కార్యక్రమం పెట్టాం. అప్పుడు రాష్ట్రం అంతా పెట్టాం. ఇప్పుడు రాష్ట్రం అంతా పెట్టారు. అప్పుడు అరవిందో కంపెనీ వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. కొన్ని బళ్ళు మధ్యలో ఆగిపోవడం, వాళ్ళు ఫోన్ చేసినా ఇన్ టైంకి వెళ్ళకపోవడం జరిగేది. అంచేది మళ్ళీ మన గవర్నమెంట్ మొన్న వచ్చిన తర్వాత అరవిందో కంపెనీని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త కంపెనీకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు విద్యా వేద ఫౌండేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు. సార్ మేము సర్వీస్ చేస్తామంటే మాకు అవకాశం ఇవ్వమని చెప్తే ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం వీరికి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వెహికల్స్ అన్ని చూసారు. వెహికల్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రొవైడ్ చేసేది వేరే ఓపెన్ చేస్తున్నారు. మన నర్సీపట్నానికి మనకి ఈ ప్రాంతానికి అనకాపల్లి జిల్లా అనుకోండి, నర్సీపట్నం ప్రాంతానికి మనకి 7 వెహికల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన వెహికల్స్. దీంట్లో ఒకటేమో నక్కపల్లి పంపిస్తున్నాం. ఇక్కడ ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది కాబట్టి కొన్ని యాక్సిడెంట్లు ఇవ్వచ్చు, అక్కడ ఒకటి పెడితే బాగుంటుందని డిసైడ్ చేశారు. మిగతా 6 కూడా నర్సీపట్నంలోనే ఉంటాయి. దీనివల్ల ఏంటంటే, ఎక్కడైనా ఎవరికైనా డెలివరీ కావాల్సినప్పుడు ఎమర్జెన్సీలో తీసుకురావడం కానీ, లేకపోతే ఇక్కడ హాస్పిటల్ చూసే డెలివరీ అయింది, ఆ పిల్లలతో సహా వ్యాన్లో ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపడం, ఈ సర్వీస్ చేయడం కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అంచేత ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకేదంటే ప్రెస్ వాళ్ళు కూడా ఎందుకు చెప్తుంటే క్లియర్గా, దీనికి 102 ఓ నెంబర్ ఇచ్చారు. 102కి ఏ ఊరు నుంచి ఫోన్ చేసినా సెంట్రల్ ఆఫీస్కి వెళ్తుంది. సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇమీడియట్గా వ్యాన్ పంపించే ఏర్పాటు చేస్తారు. అంతా లింక్ పెట్టారు. అంచేది ఎక్కడైనా విలేజ్లో ఇటువంటి అవసరాలు ఉన్నా ఆశా వర్కర్స్ ఎక్కువ చూస్తారు కూడా దీన్ని. ఆశా వర్కర్స్ మీ ద్వారా ఆశా వర్కర్లు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తానండి. మీరు మీ ఏరియాలో ఎవరైనా డెలివరీకి సంబంధించిన విషయాలు ఉంటే, మీకు వ్యాన్ అర్జెంట్కి కావాల్సి అనుకుంటే ఆశా వర్కర్లు అందరూ కూడా 108 అంతే కదండి, 108 కాదు 102కి ఫోన్ చేస్తే వెంటనే వెహికల్ వస్తుంది.
ఆ పేషెంట్ ఇంటికి తీసుకెళ్ళి సురక్షితంగా దింపే అవకాశం వస్తుంది. అంటే దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఎక్కడ తల్లి పిల్ల కూడా ఇబ్బంది పడకుండా ఇంటి వరకు వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి జరిగింది కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. రెండోది ఏంటంటే మరి అత్తమాన చెప్పుతుగా బాగుంది, కానీ నేను మొన్న ఎమ్మెల్యే అవ్వకముందు హాస్పిటల్ పరిస్థితి మీకు తెలుసు. ఉంటారు ఒకరిద్దరు ప్రెస్ వాళ్ళ ఫేవరెట్స్ ఉంటారు, అది వేరు. అందరూ మా ఫేవరెట్స్ ఎందుకు ఉంటారు, దీంట్లో ఇద్దరు మూడు ఉంటారు వాళ్ళ ఫేవరెట్స్. హాస్పిటల్లో రోడ్డు మీద చెత్త ఉంది, అబీట్ సెంటర్లో చెత్త ఉంది. అబీట్ సెంటర్లకి రోడ్డు మీద చెత్తకి హాస్పిటల్ సంబంధం అంటే హాస్పిటల్ శుభ్రంగా ఉందో లేదో చూసుకోండి. అది ఏం లోటుపాట్లు ఉంటే చెప్పండి, సరిదిద్దుతాం. అబిట్ సెంటర్ల చెత్తకి హాస్పిటల్కి సంబంధం ఏంటి? అంటే మీరు కూడా కొంచెం మైండ్ వికసించాలి. మీకు మొగ్గలా ఉండిపోయింది మైండ్లో, కొంచెం వికసించాలి మీ కష్టాలు కూడా. నవ్వుచేయటం మన మాకారపాలలో ఒక వార్త వచ్చింది, ఇది పేపర్ పేజ్ వచ్చి బాధపడతాం. మళ్ళీ 30 లక్షలు పెట్టి ఆ ఊరోళ్ళు వచ్చింది, ఆ దగ్గరికి 30 లక్షలు పెట్టి పంటకాలు కట్టుకున్నారు.